మనం ప్రీవియస్ వీడియోలో స్కీమా స్ట్రక్చర్ డేటా అంటే ఏంటి, schema.org అంటే ఏంటో చూసాం కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే నా దాంట్లో ఏమేమి స్ట్రక్చర్ డేటాలో ఏమేమి కనపడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేటస్ 3/27/79 కనపడుతుంది. అలాగే 156 ఐటమ్స్ కనపడుతున్నాయి. అలాగే 1 ఐటమ్ విత్ ఎర్రర్ అని కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐటమ్స్ విత్ ఎర్రర్ అని చెప్పి ఒకటి కనపడుతుంది. అలాగే ఐటమ్స్ 156 అని మనకి గ్రాఫ్ అనేది కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ టోటల్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ విత్ 1 ఎర్రర్స్ అని కనపడుతుంది. ఇక్కడైతే ఈ విధంగా మన హెల్ప్ను కూడా తీసుకోవచ్చు. ఆన్ టైమ్ రిప్రజెంట్స్ ద 1 టాప్ లెవెల్ స్ట్రక్చర్డ్ డేటా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ అనే ప్రాసెస్ ఉంది కదా. ఎంట్రీ అనే ప్రాసెస్లో సో స్ట్రక్చర్డ్ డేటా టైప్ ఏంటి, ఎంట్రీ. డేటా టైప్ వచ్చి ఎంట్రీ. ఎంట్రీ వచ్చేసి సోర్స్ మైక్రో ఫార్మాట్స్ .org నుంచి వస్తుంది. ఇది నేనేం చేయలేదు, నా థీమ్తో పాటు వచ్చింది ఇది. ఓకే, ఎన్ని పేజెస్కి ఉంది, 18 పేజెస్కి ఉందంట. ఐటమ్స్ వచ్చి 40 ఐటమ్స్ ఉన్నాయంట. ఇక్కడ చూడండి, ఎంట్రీ మీద క్లిక్ చేస్తున్నాను. ఎంట్రీ మీద క్లిక్ చేసుకున్నట్టయితే అబౌట్ అనే ఒక పేజీ ఉందంట నా దాంట్లో. అందులో ఏమేమి మిస్సింగ్ ఉన్నాయి పారామీటర్స్, ఆధార్ వచ్చి ఆధార్ ఒకటి, ఇంకోటి అప్డేటెడ్ డేట్ అనేది మిస్సింగ్ అని కనపడుతుంది ఇక్కడ మనకి. సో మీరు ఇక్కడ మాన్యువల్గా దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఐటమ్ టైప్ ఇచ్చుకోవచ్చు. ఎంట్రీ ప్రాసెస్లో ఈ పేజ్ని ఓపెన్ చేసి చూడండి. యాక్చువల్గా ఈ పేజ్ అనేది నేను క్రియేట్ చేసిన పేజ్ కాదు, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చింది. ఈ పేజ్ నేను రిమూవ్ చేయాలి, రిమూవ్ చేయడం మర్చిపోయాను. సో అందుకని టెస్ట్ విత్ లైవ్ డేటా అని కనపడుతుంది కదా. లైవ్ డేటాతో టెస్ట్ చేస్తే మన దాంట్లో ఏమేమి స్ట్రక్చర్ డేటా ఉంది, అసలు ఈ అబౌట్ అనే పేజ్కి, అందులో ఏ పేజ్కి ఎర్రర్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. యాక్చువల్గా అబౌట్ ఆ పేజ్ని నేను రిమూవ్ చేసినట్టున్నాను, కనపడలేదు. వెబ్ పేజ్, ఎంట్రీ, సైట్ నావిగేషన్ ఎలిమెంట్ అని కనపడుతున్నాయి కదా. రైట్, ఎంట్రీ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే రైట్, ఈ పేజ్లో ఎన్ని స్ట్రక్చర్ డేటా ఉందంట, ఎంట్రీ అనే ప్రాసెస్ ఉంది. యాక్చువల్గా ఎర్రర్ చూపించడం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రేపొద్దున చూపిస్తుందేమో చూద్దాం. వెబ్ పేజ్ అనే ఒక స్ట్రక్చర్ డేటా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఏ సైట్ నుంచి, ఎందులో నుంచి వస్తుంది, మైక్రో ఫార్మాట్ .org నుంచి వస్తుంది. దీన్ని అయితే మీరు ఫర్గెట్ చేసేయండి, మర్చిపోండి ఈ ఎర్రర్ గురించి. ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ డేటా మీద ఇంకా ఏమేమి స్ట్రక్చర్ డేటాస్ ఉన్నాయి నా దాంట్లో, schema.org నుంచి వచ్చేవి. ఇది చూసుకున్నట్టయితే పర్సన్ అనే schema.org ఫైల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పేజ్ 2 నుంచి, అలాగే అన్కేటగరైజ్డ్ నుంచి, అలాగే ఇక్కడ నుంచి మనకి వస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్ దగ్గర నుంచి మనకు వస్తుంది. రైట్, సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. ఇక్కడ నేను మాన్యువల్గా క్రియేట్ చేసిన రిచ్ స్నిప్పెట్స్ కానీ స్ట్రక్చర్ డేటాలో ఏమీ లేవు. ఇది బై డిఫాల్ట్గా నా థీమ్ తోటి వచ్చిన ఇవన్నమాట. రేపొద్దున్న నేను రిచ్ కార్డ్స్, అంటే నెక్స్ట్ వీడియోలో రిచ్ కార్డ్స్ని యూజ్ చేసుకుని ఒక స్కీమాస్ డెవలప్ చేస్తాను. అప్పుడు అవి ఎలా డిస్ప్లే అవుతాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమీ ఎర్రర్స్ లేవు. సో అలాగే మీరు ఏదన్నా స్కీమా ఈ పేజెస్లో చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ జావా ట్రైనింగ్ కోర్స్ కంటెంట్ అనే దానిలో 1 ఐటమ్ కనపడుతుందంటే ఏం ఐటమ్ కనపడుతుందో చూడండి. ఓకే, అవుట్ లింక్ కౌంట్, సో టెస్ట్ లైవ్ డేటా. అంటే మీరు ఏదైనా ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ టూల్ ద్వారా మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు. వెబ్ పేజ్ అనేది 1 ఐటమ్. ఇక్కడ చూడండి, బ్లాగ్కి సంబంధించిన 2 ఎర్రర్స్ కనబడుతున్నాయి. కంటెంట్ 1 అడ్వాన్స్డ్ జావా కోర్స్ కంటెంట్, ఇక్కడ ఎర్రర్ కనబడుతుంది మీకు. ఇక్కడ ఇమేజ్, వాల్యూ ఆఫ్ ద ఇమేజ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, పబ్లిషర్, వాల్యూ ఆఫ్ ద పబ్లిషర్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, మెయిన్ ఎంట్రీ ఆఫ్ ద పేజ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్తుంది. ఇవన్నీ కూడా ఎలా రెక్టిఫై చేయాలనేది నేను యూజింగ్ ద డేటా హైలైటర్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.